హాయ్ ఆల్ మై డియర్ లర్నర్స్ సోల్స్. నేను మీ గంగా శివరంజని, న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్. మై డియర్ ఫ్రెండ్స్, మరి హోపోనోపోనో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మరి ఈ హోపోనోపోనో రోజు 108 టైమ్స్ హెల్త్కి చేయాలా, రిలేషన్షిప్ చేయాలా, లేకపోతే కెరియర్ గురించి చేయాలా, మనీ గురించి చేయాలా, అసలు దేని గురించి హోపోనోపోనో చేయాలి, సో ఎలా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలి అన్న సందేహం అయితే మీకు కంపల్సరీ ఉంటుంది. అయితే నేను మీకు సింపుల్గా చెప్తాను. ఏంటంటే, ఏ దానికి హోపోనోపోనో చెప్పాలి అంటే, మీరు ఏదైతే రిలీజ్ చేస్తున్నారో మీ ఆలోచనలకి హోపోనోపోనో చెప్పాలి. అంటే సో మనం దాదాపు నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తూ ఉంటాము. అది హెల్త్ కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు, మనీ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, దేని గురించి అయినా సరే. ఏదైతే నెగిటివ్ థాట్ని రిలీజ్ చేస్తున్నామో, ఏదైతే ఎమోషన్ అవుతున్నామో, ఆ థాట్స్ రిలీజ్ చేస్తే ఎమోషన్ అవుతున్నామో, సో దానికి మీరు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఒక థాట్ రిలీజ్ చేస్తూ ఎమోషన్ అవుతూ మన సోల్ని ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి, సో దీనికి ఇది క్రియేట్ చేసి నేను ఇబ్బంది పెట్టినందుకు దీనికి కారణం నేనే. సో కాబట్టి మీ సోల్కి రిలీజ్ చేసిన నెగిటివ్ థాట్, ఎమోషన్కి మీరు హోపోనోపోనో చెప్పండి. ఎప్పుడైతే మీరు ప్రజెంట్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారా, నా హెల్త్ గురించి, హెల్త్ సరిగా లేదు, అలాగే మనీ రావట్లేదు, మీ ఆలోచనలు, మీ ఎమోషన్స్ దేని గురించి ఉన్నాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి దేని గురించి మీ యొక్క థాట్స్, ఎమోషన్స్, కన్వర్జేషన్స్ చేస్తున్నా కూడా, మాట్లాడుతున్నా కూడా, దానికి కూడా మీరు హోపోనోపోనో చెప్పాలి. ఎప్పుడైతే ఇమీడియట్గా అప్పుడు అనుకున్న దాన్ని ఏదైతే నెగిటివ్ థాట్ కానీ, నెగిటివ్ కన్వర్జేషన్ కానీ చేశామో, ఎమోషన్ అయ్యామో, సో ఇమీడియట్గా అప్పుడే హోపోనోపోనో చెప్పేసేయండి 108 టైమ్స్. సో అలా మీరు చేయడం వల్ల మీకు ఇంకా క్రమక్రమంగా ఆ నెగిటివ్ థాట్స్ కావచ్చు, ఎమోషన్ అవ్వడం కావచ్చు, ఆ కన్వర్జేషన్ చేయడం కావచ్చు, అన్నీ తగ్గుతుంది. సో ఈ విధంగా మీరు హోపోనోపోనో చేయండి. సో మై డియర్ హెల్త్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఇలా చేయొచ్చు. కానీ ఆ హెల్త్ సరిగా లేకపోవడానికి కారణం సో ఆ వ్యక్తే. ఎవరికి హెల్త్ సరిగా లేదో, ఎవరికి మనీ రావట్లేదో, వారి యొక్క ప్రాబ్లమ్స్కి వాళ్ళే కారణం. సో ఆ యొక్క థాట్ ఏదైతే రిలీజ్ చేశారో, సో ఆ నెగిటివ్ థాట్, దానివల్ల ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. సో సోల్ని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి సోల్కి, థాట్, ఎమోషన్కి, వీటికి మీరు హోపోనోపోనో ఎప్పటికప్పుడు చెప్తూ ఉండడం వల్ల ఆ నెగిటివిటీ అనేది